హలో ఫ్యామిలీ దోస్తులారా, అందరూ ఎలాగున్నారు? ఈ రోజు మళ్ళీ మనం కొత్త విషయం గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీ జీవితంలో మీరు చాలా ఫెస్టివల్స్ కి, చాలా పండగలకి వెళ్ళుంటారు. చాలా పండగలు ఏ విధంగా జరుపుకుంటారో మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. కానీ ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆ ఫెస్టివల్ అది ప్రపంచంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోనికి ఎక్కిందనమాట. ఇంతకీ ఏంటి ఆ ఫెస్టివల్, ఎలా జరుగుతుంది ఆ ఫెస్టివల్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక ఐస్ ప్రపంచంలో జరుగుతుంది అనమాట. అక్కడ ల్యాండ్ ఉండదు, లేకపోతే అది అడవి కాదు, అది నార్మల్ గా సమ్మర్ కూడా కాదు, సముద్రం మీద కూడా జరగదు. కానీ ఇది ఎక్కడ జరుగుతుందంటే మంచు గడ్డల మధ్యలో మంచు పర్వతాలు ఉండే ప్రదేశంలో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇంతకీ ఏంటి ఆ ఫెస్టివల్? అదే మన హార్బిన్ ఐస్ అండ్ స్నో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అన్నమాట. ఇది చైనాలో జరుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ గా దీన్ని పరిగణించారనమాట. ప్రతి సంవత్సరం జనవరి 5 నుండి ఫిబ్రవరి మధ్య తేదీ వరకు ఈ పండుగని జరుపుతూ ఉంటారనమాట. ఎందుకు ఆ టైంలో అంటే, ఆ టైంలో మాత్రమే చైనాలో హర్బిన్ అనే నగరంలో ఉష్ణోగ్రత -25 నుండి -35 వరకు పడిపోతాయి అనమాట. అలాంటి టైంలోనే ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఈ స్నో ఫెస్టివల్ లో ప్రజలు ప్రపంచ నలుమూల నుంచి వచ్చి ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారు. అక్కడ మంచు ఉంటుంది కదా, మంచుతో పెద్ద పెద్ద విగ్రహాలు, స్టాచ్యూస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా విగ్రహాలతో చాలా రకమైన బొమ్మలు, చాలా రకమైన స్లైడ్స్, అండ్ వాళ్ళకి ఏం నచ్చుతుందో అవన్నీ ఆ మంచుతో వాళ్ళు తయారు చేసుకుంటారు. చైనాలో జరిగే ఐస్ స్నో ఫెస్టివల్ కి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కళాకారులందరూ, అంటే ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి విగ్రహాల్ని చెక్కుతారనమాట. విగ్రహాల్ని చెక్కి ఒక అద్భుతమైన ఒక రూపకల్పన ఆ మంచుతో వాళ్ళు తయారు చేసి ఆ యొక్క పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క స్నో ఫెస్టివల్ లో స్నోకి సంబంధించిన రైడ్స్ అన్ని ఉంటాయి. మనకు తెలుసు కదా డిజ్నీ ల్యాండ్ లో ఎలాంటి రైడ్స్ ఉంటాయో, ఈ స్నో ఫెస్టివల్ లో కూడా అంతకు మించి రైడ్స్ అనేవి, స్లైడ్స్ అనేవి, అంతకు మించి గేమ్స్ అనేవి ఈ యొక్క స్నో ఫెస్టివల్ లో జరుగుతాయి అన్నమాట. ఎక్కడైతే ఈ స్నో ఫెస్టివల్ జరుగుతుందో అక్కడ రాత్రి సమయంలో ఫైర్ వర్క్స్ అంటే క్రాకర్స్ అనేవి పేల్చుతారనమాట. ఆ ఫైర్ వర్క్స్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా వీళ్ళు చేసిన ఈ బిల్డింగ్స్ కి, యొక్క స్నోతో మంచుతో చేసిన బొమ్మలకి, ఈ విగ్రహాలకి ఆ లైట్స్ తో డెకరేషన్ చేస్తారు. ఒక దూరం నుంచి చూస్తే అదంతా ఒక రియల్ కార్టూన్ వరల్డ్ లా కనిపిస్తుంది అనమాట. చాలా కలర్ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆ మంచు ప్రాంతాల్లోనికి వెళ్ళాలి, చల్లగున్న ప్రదేశాల్లోనికి వెళ్ళాలి, మంచుతో ఆడుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అయితే మీలో ఎవరికైనా ఆశ ఉండి, మీకు బడ్జెట్ ఉండి, మీకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చైనాలో హర్బిన్ అనే ప్రాంతంలో జరిగే ఈ ఫెస్టివల్ కి ఖచ్చితంగా హాజరవ్వండి. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అది కూడా మీ లైఫ్ లో మంచి మెమొరీగా ఉండిపోతుందని నేనైతే గ్యారెంటీగా చెప్పగలను. అయితే ప్రతి ఒక్కటి, ఏ పండుగ అయినా సరే, ఏ యొక్క గేమ్ అయినా సరే, ఏ యొక్క విషయం అయినా సరే, ఎక్కడో దగ్గర స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క చైనాలో జరిగే ఈ ఐస్ స్నో ఫెస్టివల్ కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ 1963లో ఆ పట్టణంలో ఉన్న గ్రామస్తులు కొంతమంది దివిటీలు పట్టుకుని, అంటే లైట్స్, టార్చెస్ పట్టుకొని అందరూ కలిసి చలి మంట వేసుకొని కూర్చొని మాట్లాడుకోవడం, అందరూ మంచిగా గేమ్స్ ఆడుకోవడం. 1963లో ఈ యొక్క ఫెస్టివల్ అనేది ప్రారంభించారు. 1985లో ఈ యొక్క స్నోలో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని గవర్నమెంట్ లీగల్ గా, అధికారికంగా బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా ప్రకటించింది అనమాట. అప్పటి నుంచి ప్రపంచ నలుమూలల నుంచి కూడా జనాలు వచ్చి ఈ యొక్క స్నో ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయడం, స్నో ఫెస్టివల్ లో పాల్గొని ఆ యొక్క ఫైర్ వర్క్స్ ని ఎంజాయ్ చేయడం, అక్కడ తయారు చేయబడిన విగ్రహాలని చూసి ఆస్వాదించడం అనేది ప్రారంభించారు అనమాట. అయితే ఈ పండుగలో హైలైట్స్ ఏంటంటే, చెప్పాను కదా, ఈ స్నోతో వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తారు, బిల్డింగ్స్ తయారు చేస్తారు, వాళ్ళకి నచ్చిన స్లైడ్స్, ఎంటర్టైన్మెంట్ సంబంధించినవన్నీ తయారు చేస్తారని. ఇంకోటి ఏంటంటే, ఆ స్నో తోటే ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళు రెస్టారెంట్స్ ని, హోటల్స్ ని తయారు చేస్తారనమాట. చిన్న చిన్నవి మనం బీచ్ లో ఇసుకతో చేసే అటువంటివి కాదు, కానీ స్నో మంచుతో చాలా పెద్ద పెద్ద తయారు చేస్తారు. చుట్టూరు ఉండే రెస్టారెంట్లు ఏ విధంగా ఉంటాయో అవి కూడా ఆ విధంగా ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఆ రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళొచ్చు, అక్కడ ఫుడ్ కూడా మీకు సర్వ్ చేయబడుతుంది. బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా కూల్ గా ఉంటుంది ఆ ప్రదేశం, మీరు చాలా ఇష్టపడతారు. అండ్ అదొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట. ఇక్కడ ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారంటే ఒక్కొక్క ఫెస్టివల్ లో
ప్రతి సంవత్సరం 2000 కంటే ఎక్కువ విగ్రహాలే ఆ మంచుతో తయారు చేసి సందర్శకులందరూ సందర్శించులాగా వాటిని ప్రదర్శిస్తారనమాట. అండ్ ఒక్కొక్క విగ్రహం 6 నుంచి 10 అడుగులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 2014లో ఆ 167 అడుగుల బిల్డింగ్ ని తయారు చేశారనమాట. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోనికి చేరిపోయింది. అందుకే ఇది చాలా కూల్ అండ్ చాలా వండర్ఫుల్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అండ్ 2020లో ఈ ఫెస్టివల్ జరిగినప్పుడు యూట్యూబ్, టిక్ టాక్ ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాటన్నిటిలో ఎక్కువగా షేర్ చేయబడిన వీడియో ఏమైనా ఉందంటే అది ఒక చైనా ఐస్ స్నో ఫెస్టివల్ కి సంబంధించిన వీడియోస్ మాత్రమే 2020లో ఎక్కువగా షేర్ చేశారనమాట. ఎందుకంటే ఇవి అంత అద్భుతంగా ఉంటాయి. మనం కళలో ఎలాగైతే డ్రీమ్ చేస్తాం కదా, ఈ విధంగా మన వరల్డ్ ఉండాలి, ఈ విధంగా మన ప్రపంచం ఉండాలి, ఈ విధంగా మనం ఎంజాయ్ చేయాలని, మీరు ఈ స్నో ఫెస్టివల్కి వెళ్తే మీరు నిజంగానే దాన్ని అనుభూతి చెందుతారు. కళలో కాదు, రియల్ గా మీరు అనుభవాన్ని మీరు పొందగలరు అనమాట. ఇది ఈరోజు మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మనం ఫ్యూచర్లో చేసే వీడియోస్ కూడా మీకు రావడానికి అందుబాటులో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ హిస్టరీ లాగ్స్ DK. థ్యాంక్ యూ.